రైట్. సో ఇప్పుడు మనం ఆడిట్ ఆఫ్ ఎల్ఎల్పిస్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. సో ఎల్ఎల్పి అంటే మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న ఫీచర్స్ ప్లస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్న అంటే కంపెనీలో ఉన్న ఫీచర్స్ రెండు కలిపితే మనం ఏమనుకున్నామమ్మా ఎల్ఎల్. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న లెస్ కంప్లైన్సెస్, ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఏమంటారంటే లిమిటెడ్ లయబిలిటీ. సో రెండు కలిపితే కనుక మనకి ఏమవుద్దమ్మా ఎల్ఎల్పి. ఎల్ఎల్పి ఇస్ గవర్నర్డ్ బై విచ్ యాక్ట్? ఎల్ఎల్పి యాక్ట్ 2008. ఓకే. ఎల్ఎల్పిలో మినిమం ఎంతమంది పార్ట్నర్స్ ఉంటారమ్మా? మినిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ 2. ఓకే. మాక్సిమమ్ అన్లిమిటెడ్. మాక్సిమం ఎంతమ్మా? అన్లిమిటెడ్. అలాగే డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అంటాడమ్మా. ఓకే. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనకి మేనేజింగ్ పార్ట్నర్స్ లాగా, అలాగే ఒక కంపెనీలో డైరెక్టర్స్ లాగా మనకి డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఎంతమంది ఉండాలంటమ్మా? 2. అర్థమవుతుందా? రైట్. సో నెక్స్ట్ మా ఎల్ఎల్పి యాక్ట్ ప్రకారం మన నార్మల్ గా పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం పార్ట్నర్షిప్ ఫర్మ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం గురించి కానీ ఆడిట్ గురించి కానీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఎక్కడా కూడా మనకి స్పెసిఫై చేయలేదమ్మా. కానీ ఎల్ఎల్పి యాక్ట్ అలా కాదు. ఎల్ఎల్పి యాక్ట్ is specifically mentioning about the books of accounts. So you have to maintain your books of accounts, that is whatever the revenue earned, that is expenses ఏవైతే ఉన్న expenses చూపిస్తూ మరి వాటి మీ యొక్క అసెట్స్ లయబిలిటీస్ ని డిస్క్లోజ్ చేస్తూ మరి ఏం చేయాలంటమ్మా ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సార్ ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎస్. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అంటమ్మా ట్రూ అండ్ ఫెయిర్ వ్యూని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పేసి ఏం చేయాలి? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పేసి మనం సాల్వెన్సీ అకౌంట్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ అంటాడమ్మా. ఏమంటాడు? స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ అని ఈ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్మిట్ చేయాలంట. ఓకే. సో ఇన్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేస్తూ సబ్మిట్ చేయాలంట. ఎవరికి? మా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎల్ఎల్పి ఇస్ గివెన్ టు ఎవరమ్మా? ఆర్ఓసికి ఇచ్చారమ్మా. ఆర్ఓసికి ఏం చేశారంట? ఈ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎల్ఎల్పి ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు? కంపెనీకి పెట్టిన కంప్లైంట్స్ పెట్టారు. అలాగే ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ అనేది మనం సబ్మిట్ చేయాలంట. ఇది ఎప్పుడంటే ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ 31st, అప్పుడు 31st March తో ఎండ్ అవుతుంది అనుకోమ్మా. ఇక్కడ నుంచి 6 months టైం ఉంటుంది కదమ్మా. ఆ 6 months ఎండింగ్ నుంచి మనకి ఎంతమ్మా 1 month అంట 30 days. 30 days ఇక్కడ 31st March తో ఎండ్ అయిన ఇయర్ నుంచి 6 months ఉంటాయి కదమ్మా. 6 months తర్వాత వచ్చే 30 days లోపు మనం ఏం చేయాలంట? స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ అనేది సబ్మిట్ చేయాలంట. ఏమని చెప్పేసని దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై us ఆర్ రిప్రజెంటింగ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పేసి మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉందంట. అంటే ఇక్కడ సెప్టెంబరే కదమ్మా, సెప్టెంబర్ 30th కదా. సో 31st March అంటే సెప్టెంబర్ 30th కదా. సెప్టెంబర్ 30th నుంచి 30 days. ఓకేనమ్మా. జనరల్ గా కంపెనీ ఉందనుకోమ్మా, కంపెనీ ఏజిఎం లాస్ట్ డేట్ ఏంటి? సెప్టెంబర్ 30th కదమ్మా. అక్కడ నుంచి ఏజిఎం కంక్లూడ్ అయిన లాస్ట్ డే నుంచి 30 days లోపు మనం ఏం చేయాల్సి వస్తుందమ్మా? ఆర్ఓసికి మనం ఈ ఫైనాన్షియల్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదమ్మా. అదే కండిషన్ ఇక్కడ ఎలా చెప్పాడంటే ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది 31st March నుంచి 6 months లోపు, 6 months నుంచి 30 days లోపు అని చెప్పేసి చెప్తాడమ్మా. అంటే ఇక్కడ కూడా సేమ్ సెప్టెంబర్ 30th నుంచి 30 days లోపు మనం ఈ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అర్థమైందా? అంటే వీళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. తర్వాత ఈ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ అనేది సబ్మిట్ చేయాలి. ఎవరికి? ఆర్ఓసికి.
అలాగే కంప్లైన్సెస్ లో ఇది కాకుండా ఇంకొక కంప్లైంట్స్ ఉంటదమ్మా, యాన్యువల్ రిటర్న్ అని చెప్పేసి ఒక కంప్లైంట్స్ ఉంటది. ఏంటది? యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే వీళ్ళకి పెయిడ్ అప్ క్యాపిటల్ అది ఉంటది కదమ్మా, వీళ్ళ కాంట్రిబ్యూటెడ్ క్యాపిటల్, ఆ కాంట్రిబ్యూషన్ అమౌంట్, అందులో డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఎవరైనా చేంజ్ అయ్యారా, పార్ట్నర్స్ ఎవరైనా మారారా, వాళ్ళ అడ్రస్ అయినా మారినయ్యా, టోటల్ గా వాళ్ళ డీటెయిల్స్ అయినా మారినయ్యా, ఫర్మ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అయినా మారినయ్యా, ఇవన్నీ కూడా మనం ఏం చేసుకుంటా ఉన్నారంటమ్మా, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిటర్న్ అనేది ఒకటి ఫైల్ చేయాలంట. అందులో ఈ పర్టికులర్స్ అన్ని మెన్షన్ చేస్తూ మనం ఫైల్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అంట. సో విత్ ఇన్ 60 days, ఎప్పుడమ్మా? విత్ ఇన్ 60 days ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి 60 days లోపు మనం ఏం చేయాలంట, యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన రిక్వైర్మెంట్. అంటే కంప్లైన్సెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి. సార్ కంపెనీస్ లోని మనం వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ వి ఫైల్, ఇట్ ఈస్ ఎన్ పబ్లిక్ డాక్యుమెంట్, అవును కదమ్మా? సో ఆన్ ది పేమెంట్ ఆఫ్ ది కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ ని ఎవరైనా వెరిఫై చేయొచ్చు కదమ్మా. ఎల్ఎల్పిలో కూడా ప్రొవిజన్ ఉంటుందా? ఎల్ఎల్పిలో కూడా ప్రొవిజన్ ఉంటుందా అని చెప్పేసి అంటే ఎస్, ఆన్సర్ ఈస్ ఎస్. అక్కడ మనం ఎల్ఎల్పిలో కూడా మనకి ఈ ఆప్షన్ ఉంటుందమ్మా. అక్కడైతే 100 రూపీస్ అంత చెప్తాడు, కానీ ఇక్కడైతే 50 రూపీస్ కడితే చాలు. ఓకే రైట్. సో అలాగే మనం డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు. ఏమేమి డాక్యుమెంట్స్ వ్యూ చేసుకోవచ్చు అంటే ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్, నేమ్ ఆఫ్ ది పార్ట్నర్స్, డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్, వాళ్ళు ఏమైనా చేంజ్ అయితే, ఎప్పుడైనా చేంజ్ అయితే అవి. యాన్యువల్ గా మనం ఫైల్ చేసే డాక్యుమెంట్స్ 2 ఉంటాయి. ఏంటవి? అకౌంట్ స్టేట్మెంట్ అండ్ సాల్వెన్సీ అని ఉంది కదా. అకౌంట్ స్టేట్మెంట్ అండ్ సాల్వెన్సీ ఎవ్రీ ఇయర్ ఫైల్ చేస్తామమ్మా. సో ఆ ఫైల్ చేసిన ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసిన ఆ డాక్యుమెంట్, యాన్యువల్ రిటర్న్ కూడా ఎవ్రీ ఇయర్ ఫైల్ చేస్తాం. ఆ ఫైల్ చేసిన డాక్యుమెంట్, ఈ మొత్తం 4 డాక్యుమెంట్స్ మనకి ఏమవుతాయంటమ్మా అంటే ఫస్ట్ ఇన్కార్పొరేషన్, తర్వాత నేమ్ ఆఫ్ ది డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ వాళ్ళ చేంజ్ పర్టికులర్స్, తర్వాత అకౌంట్ స్టేట్మెంట్ అండ్ సాల్వెన్సీ, యాన్యువల్ రిటర్న్. ఇవి యాన్యువల్ రిటర్న్, ఈ స్టేట్మెంట్ ఆఫ్ సాల్వెన్సీ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటదమ్మా. ఇది ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాల్సిందే కదా. సో ఈ ఎవ్రీ ఇయర్ డాక్యుమెంట్ ఇది. ఈ ఎవ్రీ ఇయర్ డాక్యుమెంట్ ఇవైతే ఎప్పుడైతే చేంజ్ అవుతాయో అవి. ఓకే, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇప్పటికే చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ డాక్యుమెంట్స్ అంట. అర్థమవుతుందా? అంటే మీరు అకౌంట్ స్టేట్మెంట్, సాల్వెన్సీ అనేది కూడా ఏంటిది? పబ్లిక్ డాక్యుమెంట్. అలాగే యాన్యువల్ రిటర్న్ కూడా ఏంటిది? పబ్లిక్ డాక్యుమెంట్. ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు, వ్యూ చేయొచ్చు. అర్థమవుతుందా? రైట్ సార్, ఇందులో మనకి పార్ట్నర్షిప్ యాక్ట్ లో అకౌంట్స్ గురించి ప్రొవిజన్ లేదన్నారు. మా అకౌంట్స్ గురించి ప్రొవిజన్ ఉందా? అకౌంట్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ అకౌంట్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఏమన్నా ప్రొవిజన్ ఉందమ్మా? లేదు. కంపెనీస్ యాక్ట్ లో ఖచ్చితంగా దేర్ ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది దానికి సపరేట్ స్ట్రక్చరే, సపరేట్ సెక్షన్స్ చెప్పారమ్మా. చెప్పలేదా? కానీ ఎల్ఎల్పి యాక్ట్ లో మనకి స్పెసిఫిక్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ గురించి పార్ట్నర్షిప్ యాక్ట్ లో చెప్పకపోయినా సరే చెప్పారమ్మా. మరి ఆడిట్, పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఎక్కడైనా సరే ఆడిట్ మ్యాండేటరీ అని చెప్పేసి ఏమన్నా ఉందమ్మా ప్రొవిజన్? కానీ ఎల్ఎల్పి యాక్ట్ లో, కంపెనీస్ యాక్ట్ లో ప్రతి కంపెనీ ఆడిట్ అనేది మ్యాండేటరీ, అవునా? రైట్. ఎల్ఎల్పి యాక్ట్ లో మీకు కొంచెం లిబరలైజేషన్ ఇవ్వాలి కదమ్మా, అందుకోసం ఇక్కడ కూడా ఆడిట్ ప్రొవిజన్ అనేది ఉందంట. ఈ ఆడిట్ ప్రొవిజన్ ఏంటి అంటే కనుక మీ టర్న్ ఓవర్ క్రైటీరియా ఏంటమ్మా? టర్న్ ఓవర్ క్రైటీరియా. ఇఫ్ టర్న్ ఓవర్ ఈస్ మోర్ దాన్ 40 lakhs దాటుతుంది అనుకుంటే కనుక మీకు ఏంటంటమ్మా ఆడిట్ అనేది ప్రొవిజన్ పడుతుంది. అలాగే క్యాపిటల్ క్రైటీరియా కూడా ఉందంట. ఆ క్యాపిటల్ టెస్ట్ ఆర్ క్రైటీరియా ఎక్కడ ఏంటంటే 25 lakhs. ఏంటది? 25. సో ఈ ఆస్పెక్ట్స్ దాటుతాయి అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఏం చేయించాలంట? ఆడిట్ అనేది చేయించాల్సిన అవసరం ఉంది. జనరల్ గా ఆడిటర్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్? మా పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఆడిటర్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే అసలు ఆడిట్ ప్రొవిజనే లేదు అక్కడ. కంపెనీస్ లో ఆడిటర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు? ఫస్ట్ ఆడిటర్ అయితే ఒకలాగా, రిపీటెడ్ ఆడిట్, రికరింగ్ ఆడిట్స్ అయితే కనుక ఒకలాగా కదమ్మా. ది ఫస్ట్ ఆడిటర్ విల్ బి అపాయింటెడ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ది ఇన్కార్పొరేషన్ అన్నమా. సో అలాగే ఇక్కడ కూడా ఆడిటర్ ని అపాయింట్ చేసే ప్రొవిజన్స్ ఉన్నాయంట. ఆడిటర్ విల్ బి అపాయింటెడ్ బై డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అంట. ఎవరమ్మా మేనేజింగ్ ఆఫ్ థింగ్స్ చేసేది? డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ కదమ్మా, వీళ్ళు అపాయింట్ చేస్తారంట. అర్థమవుతుందా? ఈ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఎప్పటిలోపు అపాయింట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆడిటర్ అనుకోమ్మా, డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైనా సరే మనం అపాయింట్ చేయొచ్చు. ఫస్ట్ ఆడిటర్ అనుకుంటే కనుక ఆ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన దాంట్లో ఈ టోటల్ గా ఎప్పుడైనా అపాయింట్ చేయొచ్చు. అదే నెక్స్ట్ వైపు నుంచి ఆడిటర్ అనుకోమ్మా,
ఎవ్రీ ఇయర్ ఆడిట్ కావాలా వద్దా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఇక్కడ ఒక క్రైటీరియా చెప్పాడు కదమ్మా, ఆ క్రైటీరియా సాటిస్ఫై చేస్తానే కదా ఆడిట్. సార్ క్రైటీరియా సాటిస్ఫై చేయకపోయినా మన పార్ట్నర్స్ అందరూ అనుకున్నారంటే ఆడిట్ చేద్దామని చెప్పేసి చేయించచ్చా? ఎస్ అమ్మా, ఇది మ్యాండేటరీ రూల్ ఇప్పుడు 40 lakhs టర్న్ ఓవర్ దాటితే. సో 40 lakhs అంటే టర్న్ ఓవర్ తగ్గితే మన ఇష్టం, చేయించుకోవచ్చా లేదా అనేది మన ఇష్టం కదమ్మా, డిస్క్రిప్షనే కదా. సో ఆడిట్ చేయించొద్దని ఆవిడ చెప్పడు కదమ్మా, కంప్లైంట్స్ చేస్తానని చెప్పేసి అంటే వద్దంటాడా? అంట కదమ్మా, రైట్. సో అలాగే అదే నెక్స్ట్ టైం నుంచి అంటే తర్వాత ఫస్ట్ ఇయర్ తర్వాత కనుక ఆడిటర్ అపాయింట్ చేయడం అనుకోమ్మా, ఆ ఇయర్ లో ఈ క్రైటీరియా సాటిస్ఫై చేస్తుందో లేదో చూసుకుని, ఒకవేళ సాటిస్ఫై చేస్తుంది అనుకుంటే బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటది కదమ్మా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి ఎప్పుడు లోపమ్మా 30 days బిఫోర్ 30 days మనం ఏం చేయాలంటమ్మా, ఆడిటర్ ని అపాయింట్ చేయాలంట. అర్థమవుతుందా? అంటే ఈ ఎల్ఎల్పి క్రైటీరియా ఒకటి ఇచ్చారు, ఆ 40 lakhs 25 lakhs క్యాపిటల్ క్రైటీరియా, అది దాటుతుంది అని చెప్పేసి అని అనుకుంటే అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తుంది కదమ్మా, ఎండింగ్ కంటే 30 days ముందుగానే మనం ఏం చేయాలంట, ఆడిటర్ ని అపాయింట్ చేయాలి. సార్ ఒకవేళ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఫెయిల్ టు అపాయింట్ ఆడిటర్ అనుకుంటే అప్పుడు ఏంటంటమ్మా, పార్ట్నర్స్ ఉంటారు కదా, నార్మల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ చేయకపోయినా సరే పార్ట్నర్స్ అపాయింట్ చేయొచ్చు. అర్థం అవుతుందా? సో వాళ్ళు కూడా అపాయింట్ చేయకపోతే మా డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ కి పార్ట్నర్స్ ఏం చేయగలరు చెప్పగలరు, అంతే కదా. చెప్పారు అయినా సరే వాళ్ళు ఏం చేయలేదు, అపాయింట్ చేయలేదు, అప్పుడు పార్ట్నర్స్ అపాయింట్ చేయొచ్చు. వాళ్ళు కూడా అపాయింట్ చేయలేదు అనుకోమ్మా, అది టోటల్ గా నాన్ కంప్లైన్స్. ఏమవుద్ది, నాన్ కంప్లైన్సెస్ కి పెనాల్టీస్ ఫైన్స్ ఉంటాయి కదమ్మా, ఆ ప్రొవిజన్స్ అన్ని గెట్స్ అట్రాక్టెడ్. అర్థమైందా? సార్ ఇక్కడ కూడా మనం ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూని రిప్రజెంట్ చేయాలా? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూని రిప్రజెంట్ చేయాలా అవసరం లేదమ్మా, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూనే రిప్రజెంట్ చేస్తుందమ్మా. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఎల్ఎల్పి ప్రకారం ఆడిట్ చేస్తున్నట్టే, మన ఐసిఐ రెగ్యులేషన్స్ ప్రకారం స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ప్రకారం ఆడిట్ చేస్తున్నట్ట. ఐసిఐ రెగ్యులేషన్స్ కదమ్మా, ఎల్ఎల్పి యాక్ట్ ప్రకారం మనకు ఆడిట్ మ్యాండేట్ చేసిన అందులో చెప్పిన ఆస్పెక్ట్స్ కంప్లై చేస్తూనే ఒక ఆడిటర్ సర్టిఫై చేస్తున్నాడు అనుకుంటే కనుక ఏం చేయాలమ్మా, హీ హాస్ టు కంప్లై విత్ ద స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఆర్ నాట్. ఎస్ ఆర్ నో? రైట్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఎల్ఎల్పి అంటే ఫార్మేషన్ ఎలా జరుగుతుందమ్మా, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్. ఇది కూడా అగ్రిమెంట్ కదమ్మా, పార్ట్నర్షిప్ లో ఫీచరే కదా. పార్ట్నర్షిప్ ఈస్ అవుట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమన్నారు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అగ్రిమెంట్ అని అన్నారు కదమ్మా, సిఏ ఫౌండేషన్ లో నేర్చుకున్నారు కదా. సో ఎల్ఎల్పి ఇస్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో అవుట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్. అర్థమైందా? ఇందులో కొన్ని మ్యాండేటరీ థింగ్స్ అనేవి కొన్ని ఉంటాయమ్మా. ఇప్పుడు కంక్లూజన్ అండ్ రిపోర్టింగ్, మన ఆడిట్ ప్రొసీజర్స్ అన్ని అప్లై చేసిన తర్వాత కంక్లూజన్ అండ్ రిపోర్టింగ్ ఇవ్వాలి కదా. ఆ కంక్లూజన్ అండ్ రిపోర్టింగ్ లో మనం కొన్ని మ్యాండేటరీ ఆస్పెక్ట్స్ అనేవి మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందంట. అపార్ట్ ఫ్రమ్ ద వాట్ ఎవర్ ద ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ రిప్రజెంట్ చేస్తుందా లేదా నువ్వు ఒపీనియన్ ఇస్తావు కదమ్మా, అలా ఇచ్చే దానికంటే ఎక్స్ట్రాగా కొన్ని పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంట. మా కంపెనీస్ యాక్ట్ లో కూడా కారో రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఇస్తారమ్మా. కంపెనీస్ ఆడిట్ రిపోర్ట్ ఆర్డర్ అని చెప్పేసి అంటారు కారో అంటే. ఆ కారో రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కారో రిక్వైర్మెంట్స్ ని మనం కంప్లై చేయాలి వైల్ ప్రెజెంటింగ్ ద రిపోర్టింగ్. ఓకే, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క ఆడిట్ చేసి దాని మీద ఒపీనియన్ అనేది ఇస్తున్నాము అని చెప్పేసి అంటే అందులో కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ కారో రిక్వైర్మెంట్స్ ని మనం కంప్లై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేస్తున్నారు కదమ్మా ఆడిట్ రిపోర్ట్ లో ఏ కంటెంట్స్ ఉండాలి, ఏ థింగ్స్ ఉండాలి అని చెప్పేసి. లైక్ ఇప్పుడు ట్యాక్స్ ఆడిట్ చేసాం అనుకోమ్మా, ఆడిట్ రిపోర్ట్ విల్ బి గివెన్ ఇన్ ఫార్మ్ 3CB ఆర్ 3CA, కానీ అండ్ పర్టికులర్ అడిషనల్ పర్టికులర్స్ విల్ బి గివెన్ ఆన్ 3CD అని చెప్పేసి అని ఉంటుంది కదమ్మా. ఎస్ఆర్ నో? 2 ఫార్మ్స్ అనుకున్నామా, 3CB 3CD 3CA 3CD అని. వేరే లా ప్రకారం వేరే యాక్ట్ ప్రకారం ఆడిట్ జరుగుతుంది అనుకుంటే కనుక ఇష్యూ చేయాల్సిన ఫార్మ్ ఏంటి, 3CA 3CD. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారమే ఆడిట్ జరుగుతుంది అనుకుంటే కనుక ఏమన్నారు, 3CB 3CD. అందులో పర్టికులర్స్ ఆర్ కంటెంట్స్ అనేవి ఎలా ఉండాలని స్పెసిఫిక్ గా చెప్పారు కదమ్మా. అలాగే రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి పర్టికులర్ యాక్ట్ లో చెప్పిన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కూడా కంప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదా? అందుకోసమే మనల్ని లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో 210 లో మనం ఆడిట్ అనేది చేసేటప్పుడు ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్ అనేది ఎస్టిమేటెడ్ అది ముందుగానే చెప్పమంటున్నారు కదమ్మా. మా లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నావా, అందులో ఆబ్జెక్టివ్స్ మాట్లాడుకున్నాం, స్కోప్ ఆఫ్ మాట్లాడుకున్నాం, ఆబ్జెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆడిటర్, తర్వాత ఇవన్నీ కూడా ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి ముందుగానే చెప్పమని చెప్పేసి చెప్పారమ్మా.
అవునా కదా? సో అంటే యాక్ట్ ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ప్రకారం నేను ఆడిట్ చేస్తున్నాను, అక్కడ కారో రిక్వైర్మెంట్ అప్లికబిలిటీ ఉంది అనుకుంటే కనుక నా లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో ఏమని చెప్తానమ్మా, యాజ్ పర్ లెటర్ అదే ఆడిట్ రిపోర్ట్ యాజ్ పర్ SCA 700 or 705 అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు కంపెనీస్ యాక్ట్ ప్రకారం కారో రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ది ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ముందుగానే చెప్తాను కదమ్మా. అలాగే ఇక్కడ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ గురించి మనం ఎంటర్ అయ్యేటప్పుడు LLP లో కూడా మనం ఏం చేయాలంటే ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ గురించి ముందుగానే మనం స్పెసిఫై చేయాలి. కొన్ని ఇక్కడ స్పెసిఫిక్ గా ఈ ఆడిట్ రిపోర్ట్ లో ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఈ ఫామ్ అనేది ఉండాలని చెప్పేసి ఏమన్నా ఉందంటే ఏం లేదంటమ్మా, ఫార్మ్స్ అయితే ఏం లేవు. అక్కడ కారో రిక్వైర్మెంట్ ఉన్నట్టు ఇక్కడ కారో రిక్వైర్మెంట్ లాంటి రిక్వైర్మెంట్స్ లేవు. కాకపోతే ఒక 3 థింగ్స్ గురించి అడిషనల్ గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందంట. అపార్ట్ ఫ్రమ్ ది ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ we need to mention about 3 things. ఓకే, అవేంటి ఎలా ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా అడిషనల్ కంప్లైన్సెస్. ఇదంతా మనం ఏం చూస్తున్నాం, బ్రాడ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది LLP గురించి మనం మాట్లాడుకుంటున్నాం. LLP అంటే ఇట్స్ అ పార్ట్నర్షిప్ లో ఉన్న ఫీచర్స్, కంపెనీలో ఉన్న అడ్వాంటేజెస్ రెండింటినీ కలిపితేనే కదమ్మా. అమ్మా ఇక్కడ లయబిలిటీ లిమిటెడ్ అని చెప్పేసానంటే వాటి తప్పులు ఎన్ని చేసినా సరే లయబిలిటీ లిమిటెడ్ ఉంటుందా? అమ్మా లయబిలిటీ లిమిటెడ్ మీన్స్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు అక్కడ నార్మల్ కేసెస్ లో మాత్రమే లిమిటెడ్ లయబిలిటీ అమ్మా. అక్కడైనా సరే ఫ్రాడ్ కనుక బయటపడింది అనుకుంటే కనుక అక్కడ ఏమవుతుంది, అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే పర్సనల్ లయబిలిటీ కూడా అరేంజ్ అవుతుందమ్మా. డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అయినా సరే. అర్థం అవుతుందా? సో డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అయినంత మాత్రాన మనం లయబిలిటీ నుంచి తప్పించుకోగలమా? పార్ట్నర్ అయినంత మాత్రాన ఓన్లీ పార్ట్నర్ గా ఉండిపోయినంత మాత్రాన లయబిలిటీ నుంచి తప్పించుకోగలమా? ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్ ద లయబిలిటీ విల్ బి ఎగ్జిస్టెడ్ అన్లిమిటెడ్. పార్ట్నర్షిప్ లో ఉన్న అన్లిమిటెడ్ లయబిలిటీ వచ్చేస్తుంది అమ్మా. నార్మల్ గా అలాంటి సిచ్యువేషన్ ఏమి లేదనుకుంటే మనకి ఏమొస్తుంది, లిమిటెడ్ లయబిలిటీ అనేది ఉంటుంది. లిమిటెడ్ లయబిలిటీ మీన్స్ వాట్, లయబిలిటీ లిమిటెడ్ టు ద క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్. అంతేనా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, సో ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తున్నామో మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ దెమ్సెల్ఫ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు కంపెనీ అనుకోమ్మా 31 మార్చ్ తర్వాత మనకి ఏం చేస్తున్నారమ్మా, ఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు కదా. సో ఇక్కడ ఖచ్చితంగా ROC కి ఏం సబ్మిట్ చేయాలంట, ట్రూ అండ్ మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పేసి ఏం చేయాలమ్మా, దట్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఆడిట్ మ్యాండేటరీయా అంటే క్రైటీరియా ఇచ్చి ఆ క్రైటీరియా సాటిస్ఫై చేస్తే మ్యాండేటరీ, లేకపోతే నాట్ మ్యాండేటరీ. ఒకసారి చూద్దామమ్మా టోటల్ గా LLP ప్రొవిజన్స్ అనేవి. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ LLP అని చెప్పేసి అంటున్నాడు. ఇట్ ఈస్ గవర్నర్డ్ బై LLP Act 2008 and various rules made thereunder. LLP is to be registered with registrar. మా పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ కంపల్సరీయా, మ్యాండేటరీయా, ఆప్షనల్? ఆప్షనలే కదమ్మా, కానీ LLP అనేది మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ జరగాలి. LLP అగ్రిమెంట్ కంటైన్స్ మెయిన్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద ఫార్మ్. ఇక్కడ మనకు ఒక LLP అగ్రిమెంట్ అనేది ఉంటుంది కదమ్మా. పార్ట్నర్షిప్ డీడ్ ఉన్నట్టే LLP అగ్రిమెంట్. మా పార్ట్నర్షిప్ డీడ్ ఓరల్ గా కానీ రిటర్న్ గా కానీ ఎలాగైనా ఉండొచ్చు కదమ్మా, కానీ LLP అగ్రిమెంట్ ఎలా ఉండాలి, రిటర్న్ గా ఉండాలి. అర్థమైందా? తర్వాత ఎంతమంది పార్ట్నర్స్ అంటే మినిమం 2 పార్ట్నర్స్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఫర్ స్టార్ట్ LLP and liability of the partners is limited to the extent of their capital contribution except in case of intentional fraud or wrongful act done by partners. వాళ్ళు ఫ్రాడ్ చేస్తే కనుక అన్లిమిటెడ్ లయబిలిటీ, లేకపోతే లిమిటెడ్ లయబిలిటీ. At least 2 partners should be designated partners and they are required to obtain DPIN. మా DIN నెంబర్ ఉంటుంది కదా, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లాగా వీళ్ళకి ఏం నెంబర్ ఉండాలంట, DPIN అనే నెంబర్ ఉండాలంట. ఓకే, LLP is having almost benefits like that of a private limited company which is with less compliances అని అంటున్నాడు. ఓకే, whether LLP is required to maintain books of accounts. అమ్మ మెయింటైన్ చేయాలనుకున్నావా అక్కర్లేదు అనుకున్నావా? So LLP are required to maintain books of accounts containing the following: particulars of all sum of money received and expended by the LLP and matters in respect of which receipts and expenditure takes place, a record of assets and liabilities of the LLP and statement of cost of goods purchased, inventories, work in progress, finished goods and cost of goods sold, any other particulars which partners may decide. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే కనుక అన్ని కూడా పార్ట్నర్స్ డిసైడ్ చేసిన దాని మీద మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి.
అర్థమైందా? అంటే ఏంటి, టోటల్ గా P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, బట్ ఐటమ్స్ అన్ని కూడా ట్రేడింగ్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అన్ని కూడా మనం సెపరేట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తాను. నెక్స్ట్, వెదర్ ఎవ్రీ LLP వుడ్ బి రిక్వైర్డ్ టు మెయింటైన్ అండ్ ఫైల్ అకౌంట్స్ అని చెప్పేసానంటే, an LLP shall under obligation to maintain annual accounts reflecting true and fair view of the statement of affairs. A statement of account and solvency is prescribed form shall be filed by every LLP with registrar every year. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, దీని డ్యూ డేట్ చెప్పండి. అంటే ఎండ్ ఆఫ్ ది 31st March నుంచి 60 days, 6 months తీసుకోండి. 6 months నుంచి 30 days అంటే ఎప్పుడమ్మా 30 days ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి, సెప్టెంబర్ ఎండింగ్ నుంచి 30 days లోపు మనం ఈ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ అనేది ఫైల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అర్థమైందా? రైట్. ఇట్ ఈస్ లైక్ ఎలాగంటే కంపెనీస్ లో ఏజిఎం కంక్లూడ్ అయిన తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ది ఏజిఎం ఏంటమ్మా September 30th. అక్కడ నుంచి 30 days లోపు మన ఆర్ఓసికి సబ్మిట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, ఇన్ ద సేమ్ లైన్ లోనే ఇది కూడా ఉంటుందమ్మా, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ. అర్థమైందా? Whether audit of LLPs would be mandatory కదా. LLP, every LLP shall be audited in accordance with the rule 24 of the LLP rules అని చెప్పేసి అంటున్నాడు. రూల్ 24 లో ఏం చెప్పాడు అంటే కనుక చూడండి, provides such rules inter alia provides that LLP whose turnover does not exceed in any financial year 40 lakh rupees or whose contribution does not exceed 25 lakh rupees. అమ్మా రెండు టెస్ట్లు ఉన్నాయమ్మా ఇక్కడ. ఏం టెస్ట్లు? టర్నోవర్ టెస్ట్, కాంట్రిబ్యూషన్ అంటే క్యాపిటల్, అంతే కదా, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అనొచ్చు కదా. ఈ టర్నోవర్ అయితే కనుక 40 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే, క్యాపిటల్ అయితే కనుక 25 lakhs ఎక్సీడ్ అయితే ఏం చేయాలమ్మా, రెండిట్లో ఏదో ఒకటి ఆర్ అన్నాడే ఎండ్ అన్నాడమ్మా. ఆర్ అంటే ఏంటి, రెండిట్లో ఏ ఒకటి పాస్ అయినా సరే మనకి ఏదైపోతుంది కదమ్మా. రైట్. So does not exceed 25 lakh rupees is not required to get a books of accounts audited. However, if the partners of such a limited liability decide to get accounts of such LLP audited, the accounts shall be audited only in accordance with such rule. ఒకవేళ ఆడిట్ అన్న టర్నోవర్ 40 లక్షల కంటే తక్కువే ఉంది, మన క్యాపిటల్ కూడా 25 లక్షల కంటే తక్కువే ఉంది, అయినా సరే మనం ఆడిట్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చా? కంపల్సరీ చేయించుకోవచ్చు. కానీ 40 లక్షలు దాటితే మాత్రం టర్నోవర్ మ్యాండేటరీగా చేయించాలి. ఇది ఆప్షనల్ కదమ్మా, ఎందుకంటే తక్కువ ఉంటే ఆప్షనల్, అందుకంటే ఎక్కువ ఉంటే మ్యాండేటరీ. వెదర్ ఎనీ ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాండేటరీ ఇన్సూరెన్స్ బీయింగ్ ప్రపోజ్డ్ ఇన్ ద యాక్ట్. నాకు తెలిసి అయితే కనుక ఏ మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ప్రొవిజన్స్ లేవమ్మా. ఓకే, సో ఓకే, నో మ్యాండేటరీ ఇన్సూరెన్స్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ ఇన్ ద యాక్ట్. Okay, it would be difficult to assess the insurance premium requirements of different types of and sizes of LLP. This would depend on the nature and commercial risk attached with the work or assignment of handled for by each అన్నాడు. అసలు ఏం అక్కర్లేదు, నో ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్ అని రాసుకోండి సరిపోద్ది, ఇదంతా అవసరం లేదమ్మా. నెక్స్ట్, వెదర్ యాన్యువల్ రిటర్న్ వుడ్ బి రిక్వైర్డ్ టు బి ఫైల్డ్ బై అన్ LLP. యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలి కదమ్మా. So every LLP would be required to file annual return in form 11 with ROC within ఎప్పుడమ్మా 60 days of the closure of financial year. So financial year close చేసినప్పటి నుంచి 60 days లోపు మనం ఏం చేయాలి, annual return ఫైల్ చేయాలి. Annual return will be available for public inspection on payment of prescribed fee to registrar అంటున్నాడు. ఒక యాన్యువల్ ఫైలింగే కాదు, యాన్యువల్ రిటర్నే కాదు, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ కూడా మనకి పబ్లిక్ డాక్యుమెంటే. ఓకే, సో ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్. ఈ చేంజెస్, పార్ట్నర్స్ చేంజెస్ ఉంటాయి కదమ్మా, అది కూడా ఏమవుద్ది, పబ్లిక్ డాక్యుమెంట్. అర్థమైందా? ఇది ఒకటేనా ఇచ్చాడు, కానీ ఇది కాకుండా మిగతావి కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్. అర్థమైందా? ఇయర్లీ మీరు ఫైల్ చేసే ప్రతిదీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్. వెదర్ ద రిజిస్ట్రార్ వుడ్ హ్యావ్ ఎనీ పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది LLP. మనం ఫైల్ చేసిన తర్వాత ఎడిషనల్ పర్టికులర్స్ రిజిస్ట్రార్ అడగచ్చా? హూ ఇస్ ద రిజిస్ట్రార్? ఆర్ఓసి ఫుల్ పవర్స్ ఉంటాయమ్మా. మీరు ఈ విషయంలో డీటెయిల్స్ ఇవ్వండి, నాకు మీరు ఇంత అమౌంట్ అని చూపించారు, దీన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి అడగచ్చా? ఎస్, ఎవ్రీ రైట్ ఉంటుందమ్మా. రిజిస్ట్రార్ వుడ్ హ్యావ్ అ పవర్ టు అబ్టైన్ సచ్ ఇన్ఫర్మేషన్ విచ్ హీ మే కన్సిడర్ నెసెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ ఫ్రమ్ ఎనీ designated partner or employee of the LLP. He would also have a power to summon any designated partner or employee of LLP before him
for any such purpose in case of information has not been furnished to him, in case of registrar not satisfied with the information furnished to him. ఏదైతే ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేశారో అది వాడు కనుక సాటిస్ఫై అవ్వలేదు అనుకో, పర్సనల్ గా అటెండ్ అవ్వమని చెప్పి సమన్స్ కూడా ఇష్యూ చేయొచ్చంట. అర్థమైందా? మా సమన్స్ ని ఆన్సర్ చేయకపోతే కనుక మనకి పెనల్ ప్రొవిజన్స్, పెనాల్టీ ప్రొవిజన్స్, తర్వాత మనకి ఈ ప్రాసిక్యూషన్ ప్రొవిజన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? Which documents will be available for public inspection in the office of the registrar? మా ఆర్ఓసి దగ్గర పబ్లిక్ అంటే పబ్లిక్ ఇన్స్పెక్షన్ కి ఏ డాక్యుమెంట్స్, కంపెనీలో పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఉంటుందా, అలాగే ఎల్ఎల్పిలో పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఉంటే కనుక ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ ఫర్ ఇన్స్పెక్షన్ బై ఎనీ పర్సన్. ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్స్, నేమ్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆర్ చేంజెస్ దేర్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ సాల్వెన్సీ, యాన్యువల్ రిటర్న్. మాట్లాడుకున్నావా లేదా మనం? సో ఈ రెండు కూడా ఏంటి, ఎవ్రీ ఇయర్ ఉంటాయి. ఏముంటాయి? ఎవ్రీ ఇయర్ ఉంటాయి కదా మీ రెండు డాక్యుమెంట్స్. ఇది ఎప్పుడెప్పుడైతే చేంజెస్ జరుగుతాయో ఆ చేంజెస్ జరిగిన ప్రతిసారి ఉంటాయి. ఇదేంటి, నో చేంజ్ డాక్యుమెంటే కదమ్మా. సో అసలు చేంజెస్ ఉండవు, ఒకటే డాక్యుమెంట్ అనేది మనకి ఉంటుంది. సో అది కంపల్సరీ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇది చేంజెస్, వెన్ ఎవర్ చేంజెస్ అని చెప్తున్నారు, వెన్ ఎవర్ చేంజెస్, అంతేనా? ఓకే. ఫీ ఫర్ సచ్ ఎల్ఎల్పి ఎంత ఉంటున్నాడమ్మా? 50 రూపీస్. అండ్ ఫీ ఫర్ సర్టిఫైడ్ కాపీస్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ అండర్ సెక్షన్ 36 షల్ బి 5 రూపీస్ పర్ పేజ్. మనం తీసుకోవాలనుకుంటే కనుక ఏం చేయాలంటే 5 రూపీస్ పర్ పేజ్ సర్టిఫైడ్ కాపీస్ కి ఇవ్వాలంట. సర్టిఫైడ్ కాపీస్ అంటే ఏంటి? స్టాంప్ వేసి ఇస్తారమ్మా. How would compliance management, that is ensuring that LLP and otherwise comply with the other procedural requirements under the be ensured in the act? ఇప్పుడు మనం సబ్మిట్ చేయట్లేదు అనుకోమ్మా, ఈ యాన్యువల్ రిటర్న్, స్టేట్మెంట్ ఆఫ్ సాల్వెన్సీ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ సబ్మిట్ చేయాలి ఎవ్రీ ఇయర్. సబ్మిట్ చేయాల్సిన సబ్మిట్ చేయట్లేదంట. చేయకపోతే ఏం చేస్తారమ్మా? పెనల్ ప్రొవిజన్స్ వేస్తారు కదమ్మా. ఎస్ ఆర్ నో? రైట్. చూడండి, ది ప్రొవిజన్స్ ఆఫ్ ది, ఇక్కడ యాక్ట్ ఎలాగా వీటిని రెగ్యులేట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. జనాలు జనరల్ గా మనకి ఏదో ఒకటి ఫైన్ పెనాల్టీ పెట్టకపోతే మనం అసలు ఫైల్ చేస్తామమ్మా. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఏ రిక్వైర్మెంట్స్ చెప్పలేదు, ఎవరి దగ్గర ఏ అకౌంట్ ఫైల్ చేయాలో చెప్పలేదు. అప్పుడు మనం ఫైల్ చేస్తామా? వాళ్ళు చెప్పనప్పుడు అస్సలు చేయం. అర్థమైందా? చెయ్యకపోతే ఏం చేస్తారు అని చెప్పేసానంటే ఏమి చేయమని చెప్పేసాను అన్నారు, అసలు ఫైల్ చేస్తారమ్మా. అంటే ఏదో ఒక మీరు ఈ యాక్ట్ ని కంప్లై చేసే విధంగా ప్రొవిజన్స్ మిమ్మల్ని ఎలాగా డ్రైవ్ చేస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అమ్మా. ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ రిక్వైర్ ఎల్ఎల్పిస్ టు ఫైల్ ద డాక్యుమెంట్స్ లైక్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ అండ్ యాన్యువల్ రిటర్న్ and notices in respect of such changes among the partners etc. within time specifically indicated in the relevant provisions. Statement of account తర్వాత అండ్ సాల్వెన్సీస్ అండ్ తర్వాత ఇంకేంటి, యాన్యువల్ రిటర్న్ ఎప్పుడే ఫైల్ చేయాలో మనం డేట్స్ అనుకున్నాం కదమ్మా. ఆ డేట్స్ లో ఫైల్ చేయాలని అంటున్నాడు. ఫైల్ చేయకపోతే ఏం చేస్తారు చూడండి. ది యాక్ట్ కంటైన్స్ ప్రొవిజన్స్ ఫర్ అలౌవింగ్ ఎల్ఎల్పి టు ఫైల్ సచ్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ దేర్ డ్యూ డేట్స్ ఆన్ పేమెంట్ ఆఫ్ అడిషనల్ ఫీజ్. ఏమంటున్నాడు? ఆ డేట్ దాటిగా మనం చేయాలనుకుంటే చేయొచ్చు, కాకపోతే ఏం చేయాలి? అడిషనల్ ఫీజు, నార్మల్ ఫీజు ప్లస్ అడిషనల్ ఫీజు. ఓకేనా? ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ దట్ in case of LLPs file relevant documents after their due dates with additional fees up to 300 days. అడిషనల్ ఫీజు కూడా కొంత లిమిట్ పెట్టాడమ్మా. ఎన్నాళ్ళైనా అడిషనల్ ఫీజు ఒకటే ఉండదు. అడిషనల్ ఫీజు మాక్సిమం ఎన్నాళ్ళు? 300 days. డిలే అమ్మా ఇది. ఇదేంటిది? డిలే. No action for prosecution will be taken against him. Prosecution అంటే ఏంటి? జైల్లో పెడతారా? 300 days వరకు జైలు అనే కాన్సెప్టే లేదంట. అర్థమైందా? జస్ట్ ఏంటి? అడిషనల్ ఫీజు మాత్రమే తీసుకుంటారు. In case there is a delay of 300 days or more, 300 days అంతకంటే ఎక్కువ కనుక మనం ఫైల్ చేయకపోతే LLP will require to pay normal fees, filing fees, additional fee and shall also be liable for prosecuted అంటున్నాడు. మా ఫస్ట్ నార్మల్ గా అయితే నార్మల్ ఫీజు కడితే సరిపోదు. డిలే జరిగితే నార్మల్ ఫీజ్ ప్లస్ అడిషనల్ ఫీజ్. అదే అసలు మనం ఫైల్ చేయకపోతే ఆ 300 days వరకు, 300 days కూడా దాటిపోయి ఇంకా మనం ఫైల్ చేయలేదు, అప్పుడు నార్మల్ ఫీజ్ ప్లస్ అడిషనల్ ఫీజ్ ప్లస్ ప్రాసిక్యూషన్. అర్థమైందమ్మా? ప్రాసిక్యూషన్ అంటే ఏంటి? రైట్, అత్తారింట్లో పెడతారు. ఓకే. సో ది యాక్ట్ ఈస్ ఆల్సో కంటైన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ విచ్ ఆర్ పనిషబుల్ విత్ ఫైన్ ఓన్లీ అంటున్నాడు. కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ అంటే
మనం ఒక తప్పు చేయలేదు, యాక్ట్ లో ఒక వైలేషన్ చేయలేదు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కి నెంబర్ ఆఫ్ వైలేషన్స్ ఉన్నాయి. టోటల్ గా ఎల్ఎల్పి ఇన్కార్పొరేట్ చేసేప్పుడు 10 ఏళ్ళు అయిందంట. ఇంచుమించు నేను 60 నాన్ కంప్లైన్సెస్ చేశానంట. ఇన్కార్పొరేట్ చేసే 10 ఏళ్ళు అయింది, 10లో 60 నాన్ కంప్లైన్సెస్ అంట. అర్థమైందా? అంటే చేంజ్ జరిగితే చేంజ్ ని విత్ ఇన్ ద టైమ్ లో నేను ఇంటిమేట్ చేయకపోవడం, ఈ స్టేట్మెంట్స్ ఫైల్ చేయకపోవడం, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ ఫైల్ చేయకపోవడం, లేకపోతే దాని ఏమంటారు మన యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకపోవడం, ఇలా వేరియస్ నాన్ కంప్లైన్సెస్ కి అట్రాక్ట్ అయ్యానంట. అప్పుడు ఏం చేస్తారమ్మా, అన్ని కలిపి కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ అన్ని కలిపి మనం ఇప్పుడు మనం ఇవ్వాల్సిన అప్పులు ఎక్కువైపోయినాయి అనుకో, అంతా కలిపి వెళ్ళి కూర్చొని సెటిల్ చేసుకుంటారు చూసారా, అలాగే కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ అంటే అన్ని అఫెన్సెస్ కి కలిపి ఒకే ఫీజు పెట్టేస్తారమ్మా. సో అది డిసైడ్ చేసి ఇంత పే చేసేయండి, మీకు ఇంకా ప్రాసిక్యూషన్ అది లేకుండా చేస్తామని చెప్పేసి అని చెప్తారు. ఓకే, అలాంటి అఫెన్సెస్ అన్నిటిని కలిపి మనం ఒకసారి సింగిల్ టైం సెటిల్మెంట్, వన్ టైం సెటిల్మెంట్, ఓటీఎస్ అంటారు. ఓకే, అలాంటి ఓటీఎస్ సెటిల్మెంట్ ఉందని చెప్పేసి అని అంటారు. ఓకే ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ యాజ్ పర్ రూల్ 24 ఆఫ్ ది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ రూల్స్ 2009. మా రూల్ 24 ప్రకారం ఆడిటర్ అపాయింట్మెంట్. ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఆడిట్. అమ్మ ఎవరికి ఉందమ్మా ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఆడిట్? టర్న్ ఓవర్ అనేది 40 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, క్యాపిటల్ 25 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కదా మా రూల్ 24 ప్రకారం. రైట్. సో limited liability partners whose turnover does not exceed in any financial year 40 lakh rupees or whose contribution does not exceed 25 lakh rupees shall not require to get accounts audited. However, if the partners of such LLP decide to get accounts audited, audit shall be done in accordance with the rules and చెప్పేసి అన్నారు. ఓకే, appointment for each financial year. An auditor or auditors of the LLP shall be appointed for each financial year of the LLP for auditing its accounts. Every year appointment అనేది ఎలా ఉండాలి? ఎవ్రీ ఇయర్ ఉండాలి. మనం ఇక్కడ కంపెనీస్ అనుకోమ్మా ఒకేసారి 5 years కి సంబంధించిన అపాయింట్మెంట్ ఫైల్ చేసుకోవచ్చు, అవునా? సో అంటే ఆర్ఓసి దగ్గర మనం ప్రతిసారి వెళ్ళి కంప్లైంట్ చేయకుండా నెక్స్ట్ 5 years కి వీడియో ఆడిటర్ అని చెప్పేసి మనం ఫైల్ చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, ఎల్ఎల్పిలో ఎవ్రీ ఇయర్ ఆడిటర్ అపాయింట్మెంట్ జరగాలమ్మా. సో నెక్స్ట్, అపాయింట్మెంట్ బై డెసిగ్నేటెడ్ పార్ట్నర్. డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ మే అపాయింట్ an auditor or auditors at any time for the first financial year but before the end of the first financial year. మా ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎప్పుడైనా సరే మనం అపాయింట్ చేయొచ్చు. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ లో ఎప్పుడైనా సరే, బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ మనం ఎప్పుడైనా సరే ఆడిటర్ అపాయింట్ చేసుకోవచ్చు. అదే సబ్సిక్వెంట్ ఫస్ట్ ఇయర్ కాదు, ఇది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనుకుంటే అట్లీస్ట్ 30 days prior to the end of the financial year మనం ఎవరిని ఆడిటర్ ని అపాయింట్ చేయాలంట. అంటే 31st March తో ఎండ్ అయిపోతుంది అనుకో, దానికంటే ముందు 30 days కంటే బిఫోర్ మనం అట్లీస్ట్ 1st March కల్లా మనం ఏం చేయాలి, ఆడిటర్ ని అపాయింట్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ 40 లక్షలు దాటేసింది, లేకపోతే నా క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ 25 లక్షలు దాటేసింది అనిపిస్తే కనుక ఇమీడియట్ గా ఏం చేయాలి, ఒక ఆడిటర్ ని అపాయింట్ చేసుకో. ఓకేనా? టు ఫిల్ ఏ క్యాజువల్ వేకెన్సీ ఇన్ ఆఫీస్ ఆఫ్ ది ఆడిటర్ ఇంక్లూడింగ్ ఇన్ కేస్ ఆఫ్ when turnover or contribution of a limited liability partnership exceeds the limit specified under sub rule 8, or to fill up casual vacancy caused by removal of auditor. మా ఇప్పుడు మనకి ఒక ఆడిటర్ ని తీసేసినా, లేకపోతే ఒక ఆడిటర్ కి క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అయినా, ఒకవేళ వాడు చనిపోవడం వల్ల లేకపోతే రిజైన్ చేయడం వల్ల క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అయితే ఆ అపాయింట్మెంట్ కూడా మనకి ఇదే పీరియడ్ అమ్మా, 30 days ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది prior to the end of the financial year ముందుగానే మనం అపాయింట్ చేసుకోవాలని చెప్పేసి. ఇఫ్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఫెయిల్ టు అపాయింట్, ఎవరు అనుకున్నామమ్మా? సో పార్ట్నర్స్ మే అపాయింట్ ఆడిటర్ ఆర్ ఆడిటర్స్ వేర్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్ హ్యావ్ టు అపాయింట్ అండర్ సబ్ రూల్ 11 and have failed to appoint. డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అపాయింట్ చేయాలి, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే పార్ట్నర్స్ అపాయింట్ చేసుకోవచ్చు కదమ్మా. ఒకవేళ ఒక ఆడిటర్ అపాయింట్మెంట్ లో టెన్యూర్ కంపెనీస్ లో ఏం చెప్తారమ్మా, అప్ టు ద కంక్లూజన్ ఆఫ్ నెక్స్ట్ ఏజిఎం అని అంటారా లేదా, అపాయింట్మెంట్ గురించి మాట్లాడుకుంటేనే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, an auditor or auditors of the LLP shall hold office in accordance with the terms of his or their appointment letter and shall continue to hold such office till the period new auditor are appointed or ఈడే రీఅపాయింటెడ్. వీడు రీఅపాయింట్మెంట్ అవ్వడం కానీ, లేకపోతే పాత ఆడిటర్ కొత్త ఆడిటర్ అపాయింట్ అవ్వడం కానీ, అది జరిగేంత వరకు వీడే ఆడిటర్ గా ఉంటాడు. అర్థమైందా? అడ్వాంటేజెస్ ఆర్ పర్పస్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఎల్ఎల్పి అంటున్నాడు. మా అడ్వాంటేజెస్ అంటే ఏముంటాయి చెప్పండి.
నార్మల్ అడ్వాంటేజెస్ రాసేయచ్చు కదా ఇక్కడ. అడ్వాంటేజెస్ అంటే విత్ రెస్పెక్ట్ టు మనకి మేనేజ్మెంట్ ఉందనుకోమ్మా, మేనేజ్మెంట్ అయితే కనుక ఇట్స్ రివ్యూ కింద ఉపయోగపడుతుంది. తర్వాత మనకి అదే పార్ట్నర్స్ ఉన్నారనుకోమ్మా, వాటిలో సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అవి చేసుకోవాలంటే కనుక అమౌంట్ ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ట్యాక్స్ అథారిటీస్ ఉన్నారనుకోమ్మా, వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చిందో కరెక్ట్ గా తెలియడానికి ఉపయోగపడుతుంది. తర్వాత స్టేక్ హోల్డర్స్ గురించి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదమ్మా. క్రెడిటర్స్ అనే వాళ్ళకి ఇక్కడ మనకి మనతో ట్రాన్సాక్షన్ చేయాలా లేదా అని చెప్పేసి చూడడానికి, డెటార్స్ కి క్రెడిటర్స్ కి క్రెడిట్ వర్తినెస్ మనం టెస్ట్ చేయడానికి, లేకపోతే బ్యాంక్స్ కి లోన్స్ ఇవ్వచ్చా లేదా అనేది చూసుకోవడానికి అని రాసుకోవచ్చు కదమ్మా. ఇవన్నీ కూడానే, ఇవన్నీ ఏంటి అడ్వాంటేజెస్ అయినా? ఎస్ఆర్ నో? రైట్. అంటే బేస్డ్ ఆన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ఎప్పుడు వచ్చినా సరే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో రైట్ స్టార్టింగ్ పాయింట్స్ లో మనం మాట్లాడుకున్నాం. అసలు ఆ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆడిట్ గురించి మాట్లాడుకునేటప్పుడు బేస్డ్ ఆన్ స్టేక్ హోల్డర్స్, ఒక్కొక్క స్టేక్ హోల్డర్ కి ఒక్కొక్క అడ్వాంటేజ్ అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం కదమ్మా. సో అలాగే సేమ్ ఇక్కడ కూడా రాసేచ్చాం. అర్థమైందా? సో నథింగ్ న్యూ ఇన్ ఇట్. ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హెల్ప్ ద గవర్నమెంట్ అంటున్నాడు. గవర్నమెంట్ కి అలాగా ట్యాక్స్ లాస్ కంప్లై చేస్తున్నారు లేదా, ట్యాక్స్ కరెక్ట్ గా వస్తుందా లేదా. తర్వాత ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హెల్ప్స్ ద డిటెక్టింగ్ అండ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. ఎవరికి? మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ చేయాల్సిన లైబిలిటీస్ ఆబ్లిగేషన్స్ ని ఏంటి, ఫ్రాడ్స్ ఎర్రర్స్, డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ వాళ్ళు చూసుకోవాలి కదమ్మా. అది కూడా ఇక్కడ మనకు కవర్ అవుతుంది కదా సెకండరీ ఆబ్జెక్టివ్ కింద. తర్వాత ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మీన్ ద సెటిల్ ద డిస్ప్యూట్స్ ఆఫ్ ది ఇఫ్ ఎనీ బిట్వీన్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ కి అయితే కనుక వాళ్ళ అమౌంట్స్ సెటిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదమ్మా ఆడిట్. తర్వాత బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి అయితే కనుక లెండ్ మనీ అంటే అప్పులు ఇవ్వడానికి. ఇప్పుడు ఈ ఎల్ఎల్పికి అప్పు ఇవ్వచ్చా లేదని చెప్పేసి డిసైడ్ చేసుకోవాలంటే దేని మీద ఇస్తారమ్మా, దేని మీద చూస్తారు? ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే కదమ్మా. నెక్స్ట్ ఆడిటర్ కెన్ ప్రొవైడ్ యూస్ఫుల్ సజెషన్స్ టు ద మేనేజ్మెంట్. ఆడిట్ చేస్తే కనుక మన సజెషన్స్ ఇవ్వచ్చు కదమ్మా, మేనేజ్మెంట్ కి హెల్ప్ఫుల్. ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళు శాలరీస్ అది నెగోషియేట్ చేయాలంటే వీళ్ళకి ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి కన్ఫర్మ్ అయింది అనుకోమ్మా, దాన్ని బేస్ చేసుకునే కదా మీకు అలాగే ప్రాఫిట్స్ వచ్చాయి కదా, మా శాలరీ కూడా పెంచండి అని అడగడానికి ఉంటుంది. అది దానికి కూడా బేసిసే కదా, వీళ్ళందరూ స్టేక్ హోల్డర్సే కదా. ఇది ఇలాగే రాయాల్సిన అవసరం ఉందా? ఈచ్ స్టేక్ హోల్డర్ ని మనం రాసి ఆ స్టేక్ హోల్డర్స్ కి సంబంధించిన అడ్వాంటేజెస్ మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదమ్మా. జనరల్ ఆడిట్ అడ్వాంటేజెస్ ఇక్కడ కూడా అడ్వాంటేజెస్ కింద రాసుకోవచ్చా లేదా? సో దీని మీద మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకేం చెప్తున్నాడు? ఓకే, ఎప్పుడైతే పార్ట్నర్స్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాక్సెప్టెడ్ ఫర్ సెటిలింగ్ ఆఫ్ అకౌంట్స్ అంటున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్, డెత్, రిటైర్మెంట్, ఇన్సాల్వెన్సీ ఏం జరిగినా సరే ఏమంటున్నాడమ్మా, అవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అని చెప్తున్నా అంటున్నాడు ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఆడిటర్స్ డ్యూటీస్ రిగార్డింగ్ ఆడిట్ ఆఫ్ ఎల్ఎల్పి అంటున్నాడు. ఆడిటర్స్ డ్యూటీస్ ఏముంటాయంటమ్మా? ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. మా లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే SA 210 ని మనం కంప్లై చేయాలా లేదా? మా యాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్ట్ తో పాటు మనం కంప్లై చేయాల్సింది ఏంటి? ఒక ఆడిటర్, చార్టెడ్ అకౌంటెంట్ తన అటెస్ట్ ఫంక్షన్ డెలివర్ చేస్తున్నాడంటే కంపల్సరీగా ఏం చేయాలి? SCNs కంప్లై చేయాలా లేదా? మన SCS కంప్లైన్సెస్ ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు కాదు, ఇక్కడ LLP యాక్ట్ ప్రకారం రిక్వైర్మెంట్స్ చెప్తున్నాడు అన్న. అర్థమవుతుందా? రైట్. ఏం చెప్తున్నాడు చూడండి. ఆడిటర్ షల్ ప్రిపేర్ ద లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ గెట్ ఇట్ అక్నాలెడ్జ్డ్ బై దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ and shall may obtain instructions in writing from them as to the work to be performed. ఇక్కడ మనం రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలా విత్ రెస్పెక్ట్ టు మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత విత్ రెస్పెక్ట్ టు మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే దాని గురించి. ఆ రిటర్న్ రిప్రజెంటేషన్స్ కాకుండా LLP యాక్ట్ ని కంప్లై చేయాలంటే మనం ఇన్ రైటింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి డీటెయిల్ గా తీసుకోవాలంట. అర్థమవుతుందా? రైట్. ఇన్స్ట్రక్షన్స్ కూడా. ఓకే, it is necessary so far to avoid the misunderstanding between the auditor and auditee. అంటే రేపు పొద్దున్న ఇవాళ మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అది రేపు పొద్దున్న ఇవ్వలేదని చెప్పేస్తే ఓరల్ గా ఎప్పుడు కుదరదు కదమ్మా. అందుకని రిటర్న్ గా తీసుకోమంటున్నాడు. ఓకే, ఆడిటర్ షుడ్ కేర్ఫుల్లీ స్టడీ LLP అగ్రిమెంట్ అండ్ నోట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ therein, ఇంక్లూడింగ్ ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాలంటే దేనికోసం అమ్మా? నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ రావడానికే కదా. నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ రావాలంటే మనం ఏం చేయాలి? LLP అగ్రిమెంట్ చదవాలి కదా. అందులో మన ట్రాన్సాక్షన్స్ వీడికి పార్ట్నర్స్ మధ్య షేరింగ్ రేషియో ఉంది. ఆ ప్రాఫిట్ అనే ఎంట్రీస్ వేస్తారమ్మా. ఇంట్రెస్ట్ ఎంట్రీస్, ప్రాఫిట్ ఎంట్రీస్ పాస్ చేస్తున్నారంటే దేని ప్రకారం పాస్ చేస్తున్నారో చూడాలంటే మనకి ఏం తెలియాలి? LLP అగ్రిమెంట్ తెలియాలి కదమ్మా. అంటే LLP అగ్రిమెంట్ లో కావాల్సిన పర్టికులర్స్ చూడమంటున్నాడు. ఓకేనా? తర్వాత రిఫర్ టు మినిట్స్ బుక్. మినిట్స్ బుక్ కూడా దేనికమ్మా? మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ డెసిషన్స్ తీసుకున్నారు, ఇప్పుడు వీళ్ళ పార్ట్నర్స్ అందరూ మీటింగ్ అరేంజ్ చేసుకున్నప్పుడు మినిట్స్ ప్రిపేర్ చేస్తారు.
ఈస్ దేర్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది ఇక్కడ మినిట్స్ కదా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ క్యారీ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్స్ క్యారీ చేసినప్పుడు దాని ప్రకారం వీళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారో లేదని చూసుకోవాలంటే మనం మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ కూడా చూడాలి కదా. తర్వాత కంక్లూజన్ అండ్ రిపోర్టింగ్ అంటున్నాడు. He shall obtain sufficient appropriate audit evidence so as to reach the conclusions and expressing an opinion on the financial statements of LLP. మన సేమ్ ఆడిట్ లో ఏదైతే కంక్లూజన్ వస్తుందో అదే, అంటే మన నార్మల్ ఎస్ఎస్ కంప్లై చేస్తూ మనం ట్రూ అండ్ ఫెయిర్ రిప్రజెంట్ చేస్తున్నాయా లేదా అని చెప్పేసి మనం ఏవైతే చేస్తామో ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి దాన్ని ఇక్కడ సేమ్ మాట్లాడుతున్నాడమ్మా. కానీ ఇంకొక ఆస్పెక్ట్ ఏం మాట్లాడుతున్నాడు, ఆడిటర్ షుడ్ అన్నాడమ్మా మెన్షన్ ఇన్ దిస్ ఆడిట్ రిపోర్ట్ వెదర్ he was able to obtain information and explanation necessary for his work. అంటే వీళ్ళు మేనేజ్మెంట్ is provided with full information or not అనేది మనం మెన్షన్ చేయాలంట. ది అకౌంట్స్ రికార్డెడ్ appear reliable. అకౌంట్స్ ఏవైతే ప్రెజెంట్ చేశారో అవి రిలయబుల్ గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలంట. ఎనీ రెస్ట్రిక్షన్స్ వర్ ఇంపోజ్డ్ బై హిమ్ ఆన్ హిమ్ బై ద మేనేజ్మెంట్. మీ మూడు ఆస్పెక్ట్స్ దేని ప్రకారం మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అమ్మా, ఎల్ఎల్పి యాక్ట్ ప్రకారం ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాల్సిన ఆస్పెక్ట్ లో నార్మల్ గా మీ ఎస్సిఎస్ ప్రకారం ఏవైతే ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తారో అవి మెన్షన్ చేస్తూ ఈ 3 పాయింట్స్ గురించి మెన్షన్ చేయాలంట. ఏంటవి, అంత పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు, నెసరీ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటి, అకౌంట్స్ రికార్డ్స్ రిలయబుల్ గా మెయింటైన్ చేశారు, మన మీద ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు అని చెప్పేసి ఆ 3 విషయాల్ని మనం ఎల్ఎల్పి ఆడిట్ రిపోర్ట్ లో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ యాజ్ పర్ ఎల్ఎల్పి యాక్ట్. అర్థం అవుతుందా? ఇదంతా కూడా ఎల్ఎల్పి యాక్ట్ గురించే కదమ్మా మనం మాట్లాడుకుంటుంది. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందమ్మా, ఎల్ఎల్పి యాక్ట్ గురించి కంప్లీట్ అయింది. రైట్, ఒకసారి చూడండి అమ్మా.